సితెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. వాక్యం రాసి మనకు బహుమానం ఇచ్చాడు, ఒక సేవకుల ద్వారా ఇచ్చాడు. కనుక వాక్యాన్ని దయచేసి దేవుని మాటగా భావించాలి. చాలామంది యూట్యూబుల్లో కదా, బుల్లితెరల మీద రకరకాలుగా ఈ వాక్యాలని చాలా ప్రదేశాలకి విరివిగా అందిస్తున్నారు. ఏది వాక్యమో, ఏది స్వార్థమో, ఏది బైబిల్ సంబంధించిన మాటలో గ్రహించేటటువంటి శక్తి దేవుడు మనకిచ్చాడు. దాన్ని పరిశీలించవలసిన బాధ్యత, మీరు వినే వాక్యాన్ని నిజమా కాదా పరిశీలించేటటువంటి బాధ్యత పాస్టర్ గారిది కాదు, నీదే. బోధించబడే వాక్యము వింటున్నారా? నీవు వింటున్న వాక్యము నిజమా కాదా? ఎవరు దానికి పరిశీలించాలి? నీవే. ప్రతి దానికి, ప్రతి వాక్యానికి, ప్రతి సేవకుడు చెప్పే వాక్యానికి తల ఊపేటటువంటి విశ్వాసులు వాళ్ళు ఏదో ఒక రోజున దారి తొలగిపోతారు. దానికి నీవు చేయవలసిన కసరత్తు ఏంటి? ఎలాగ ఇది మంచి వాక్యమా, చెడ్డ వాక్యమా? ఈ వాక్యము బైబిల్కి సంబంధించిందేనా? ఈ వాక్యము దేవుని దగ్గర నుంచి వచ్చిందేనా? ఎలా గమనించగలవు? నీకు వాక్యం తెలియాలి. బైబిల్ అంటే ఏంటో నీకు తెలిస్తే, ఏది నిజమైన వాక్యము నీకు తెలిస్తే, ఆ పాస్టర్ గారు బోధించే వాక్యము నిజమా అబద్ధమా నువ్వు గ్రహించగలవు. అంతే తప్ప చాలామంది అబద్ధ బోధకులను ఎవరు తయారు చేస్తున్నారంటే మనమే తయారు చేస్తున్నాం. చాలామంది దొంగ బోధకులను ఎవరు తయారు చేస్తున్నారంటే మనమే తయారు చేస్తున్నాం. చాలామంది మెస్మరిజం చేసి మనుషులను ఆకట్టుకుని ఏమంటుంది దాన్ని, ఏంటి అద్భుతాలు చేస్తారు కొంతమంది. అలాంటి వారిని ఎవరు తయారు చేస్తున్నారంటే నీవే. మనమే తయారు చేస్తున్నాం. కాయలు పంచి పెట్టేవాళ్ళని, నీళ్లు చల్లేవాళ్ళని, కట్షీఫులు పంచి పెట్టేవాళ్ళని, అద్భుతాలు జరిగిపోతాయి మా చర్చికి రండి అనేవారిని ఎవరు తయారు చేస్తున్నారు? నీవే తయారు చేస్తున్నావు. ఎందుకంటే నీ వింటున్నావు కాబట్టి అతడు బోధిస్తున్నాడు. వినాలి దయచేసి. నీవు వినే వాక్యం నిజమైందేనా? పాస్టర్ గారు ఏమైనా స్వార్థంతో కూడి ప్రకటిస్తున్నాడా? వారి పిల్లల కొరకో, వారి యోగక్షేమాల కొరకో, వారి ఆస్తి సంపాదన కొరకో ప్రకటిస్తున్నాడా దేవుని వాక్యాన్ని పాస్టర్ గారు? గ్రహించకపోతే అటువంటి పనికి మాలినటువంటి దైవజనులను నీవే సృష్టిస్తున్నావు. గమనించాలి దయచేసి. నేను విమర్శించట్లేదు, ప్రభువే విమర్శించాడు. చెడ్డ బోధకులను దేవుడే విమర్శించాడు. ఆయనే మొదలెట్టాడు, నేను కాదు సుమా, నన్ను అనబాకండి మీరు. చెడ్డ బోధకులను ఎవరు తిట్టారు? ముందు ప్రభువే తిట్టాడు. ఆ తప్పు నా మీద పెట్టొద్దు మీరు. కనుక అన్ని బోధలు వినొద్దు అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. నేను బోధించే బోధ అది నిజమైందా కాదా గమనించాల్సిన బాధ్యత మీదే. ఒక వంకర గీత అది వంకరగా ఉంది అని ఎప్పుడు గమనిస్తాం? గీత తిన్నగా ఉన్న గీత నీకు తెలిసినప్పుడే ఈ గీత వంకరగా ఉందని గమనిస్తాం. దాని పక్కన ఏం గీస్తావు నువ్వు? దాన్ని చెరిపేసి తిన్నని గీత గీస్తావు. అంటే గీత ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి. ఆ తిన్నగా ఉండాలని ఎలా తెలుసు? నీకు తెలుసు. అందుకే వంకర గీత నీవు గమనించగలవు. బోధలు కూడా అంతే. చెడ్డ బోధను ఎలా గమనించగలవు? మంచి బోధ ఏదో నీకు తెలియాలి. am I రైట్? మంచి బోధ ఏదో నీకు తెలిస్తే ఏది చెడ్డ బోధ చెప్పగలవు నీవు. ఆలోచించాలి. కనుక అన్ని బోధలకు తల ఓపవద్దని మనవి చేసుకుంటున్నాను. అంచె దినములలో అపాయకరమైన పరిస్థితులు ఇవే, చెడ్డ బోధలే. వెళదామా బైబిల్లోకి? మనందరం వాక్యం వింటాకు వచ్చాం.
చక్కని వాక్యాన్ని మనం విందాం. ప్రశస్తమైన వాక్యాన్ని. ఫ్రెష్ టైం. చక్కగా టిఫిన్ చేసి వచ్చి ఉంటారు. చాలా మంచి టైం. ఒక నిమిషం కూడా పోగొట్టుకోకుండా దేవుని వాక్యాన్ని మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం. చకచకా మనం వెళ్ళిపోదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు నేను చదువుతాను. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. అందరూ వినాలి వాక్యాన్ని. అందరికీ ఇది. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పెట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అటి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగునడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టుబదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఎంత మంచి సందర్భం ప్రియులారా. దేవుని ప్రేమ ఏంటో మరొక్కసారి గ్రహించటానికి ఈ జరిగిన వాస్తవాన్ని, బైబిల్ ఎప్పుడు కథలుండవు, జరిగిన వాస్తవాలే ఉంటాయి. బైబిల్లో ఎప్పుడు కథలుండవు, జరిగిన వాస్తవాలే ఉంటాయి ప్రియులారా. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు బ్రతికున్నటువంటి రోజుల్లో కేవలము 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. పరిచర్యలో భాగంగా ఒకరోజు యేసు ప్రభువారు ఒలీవ కొండకు వెళ్ళి, ఒలీవ కొండకు ఎందుకు వెళ్తాడని ప్రార్థన చేయటానికి వెళ్తాడు. ఆయన ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడు. ఒక క్రైస్తవురాలు లేకపోతే క్రైస్తవ పురుషుడు, ఒక విశ్వాసి ఎల్లప్పుడూ ప్రార్థనలోనే ఉంటాడు. అది మీరు గమనించాలి. ఉదయకాల సమయంలో ప్రార్థనలో కొనసాగనటువంటి వ్యక్తి విశ్వాసిగా పనికిరాడు. పైకి విశ్వాసిగా పరిగణిస్తూ సమాజంలో చలామణి అవుతూ తన జీవితంలో ప్రార్థన లేకపోతే అతడు విశ్వాసిగా నిలబడలేడు. నేను ఎంతోమంది సేవకులను చూస్తున్నా, ప్రార్థన తెలియని సేవకులను. నేను ఎంతోమంది విశ్వాసులను చూస్తూ ఉన్నా, ప్రార్థన పరిచయం లేని విశ్వాసులు. నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని కడుతుందని, నీ ప్రార్థనే నీ బిడ్డల జీవితాలను కడుతుందని ఎంతోమంది అనుభవంతో తెలుసుకున్న వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. మరి నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. నీ ప్రార్థన సమయం ఎంతో నాకు తెలియదు. ఇక్కడ ప్రభువారు ఒలీవల కొండకు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన కూర్చుండి దేవాలయంలో చాలామంది వస్తే వారికి బోధించడం ప్రారంభించాడు. బోధిస్తూ ఉండగా
శాస్త్రులు పరిసయ్యులు ఎవరో తెలిసిన వీళ్ళు? బైబిల్ బాగా పరిచయం వాళ్ళు తెలుస్తుంది. శాస్త్రులు పరిసయ్యులు వీరు ధర్మశాస్త్రమును కూలంకుషంగా చదివినవారు. మోషే ధర్మశాస్త్రం వీరికి ప్రాణం. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు వీరి జీవిత సత్యాలు. ఆ 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తే పరలోక రాజ్యం చేరతాం అనే నమ్మకం ఉన్నటువంటి వారు శాస్త్రులు పరిసయ్యులు. అంతే తప్ప వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారే కానీ వారి హృదయంలో ప్రేమ, క్షమాపణ, దయ, కరుణ లేశమైనా లేదు. కొంతమంది భక్తి చేస్తారు, వారిలో ఏమాత్రం ప్రేమ కనబడదు. మాకు యేసు ప్రభువు తెలుసు అంటావు, ప్రక్కవారిని కూడా నీవు ప్రేమించలేవు. నిన్ను వలే చెప్పాలి, నిన్ను వలే. అబాబా ఎంత గొప్ప మాట అది. అది లేదు భారతదేశంలో. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము. ఆ మాట ఏది మన పేటలో? ఆ మాట ఏది నీ గృహంలో? ఆ మాట ఏది నీ మందిరంలో? నిన్ను వలే నీ పొరుగువారిని. అది లేదు పరిసయ్యులకు, శాస్త్రులకి. ప్రభు దగ్గరికి ఒక స్త్రీని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చారు. ఒక స్త్రీని జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తున్నారు. ఏమాత్రం కరుణ, జాలి లేకుండా. ప్రియుల, ఏంటి ఆమె చేసిన తప్పు? బోధకుడా, 3వ వచనం చూడండి దయచేసి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి. ఎంత మానుష్యము ప్రియుల! ఒక తప్పు చేసినటువంటి ఒక అబల, ఒక స్త్రీ, ఆమెను చాటున గద్దించి సరిచేయవలసినటువంటి శాస్త్రులు పరిసయ్యులు. ఎందుకనగా వారు ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు తెలిసిన వారు, నిన్ను పొరుగువారిని ప్రేమించమని సత్యాన్ని ఎరిగిన వారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన? ఆ స్త్రీని బడబడ ఈడ్చుకుంటూ వచ్చి ప్రజలందరి మధ్యలో నిలబెట్టారు. అంతకంటే మించిన దారుణం మరొకటి లేదు ప్రియులారా. వచ్చి ఏం చేస్తున్నారు చూసారా? ప్రభువారిని పరిశోధిస్తున్నారు. ఏమని? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు చెప్పాడు కదయా. మరి ఇప్పుడు ఏమంటావు? ప్రభువారిని శోధిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఏమిటి ఈయనలో ఉన్న ప్రేమ ఏంటి? ఈయన ఏం చెప్పగలడు? ఈ ప్రశ్నకు ఆన్సర్, జవాబు ఏం చెప్పగలడు? ఈ స్త్రీని క్షమించి వదిలేస్తాడా? ధర్మశాస్త్రాన్ని కాదనగలడా? ధర్మశాస్త్రాన్ని రక్షించటానికి, ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికే వచ్చాను కానీ దాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు. చాలామంది అనుకున్నారు ఈయనేదో వేరే బోధ చేస్తున్నాడు, ధర్మశాస్త్రం అక్కర్లేదు అనుకున్నారు. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని దానిని నేను కొనసాగించడానికి వచ్చాను కానీ కొట్టివేయటానికి రాలేదు. ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయటానికి వచ్చాను నేను. ఈ శాస్త్రులు పరిసయ్యులు దేవుణ్ణి పరిశీలిస్తున్నారు. యేసు ప్రభు ఈయనేంటో ప్రేమ 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 అంటున్నాడు, క్షమాపణ అంటున్నాడు, దయ అంటున్నాడు, కరుణ అంటున్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈయన ప్రేమ ఏంటో, ఈయన సువార్త ఏంటో, ఈయన దేవుని కుమారుడని చెప్పటం ఏంటో ఈ రోజుతో తేల్చి పడేస్తాం. ఇప్పుడు ఈ స్త్రీని విషయంలో ఏమంటాడు అని. ప్రియులరా, ఒకవేళ ధర్మశాస్త్రం చెప్పినట్టు ఆమె మీద రాళ్ళు విసరండి అంటే ఇదేనా నీకున్న ప్రేమ అని అంటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నీ ఈ పని పోనీలే పాప ఈయన వదిలేసేద్దామంటే ఇదేనా నువ్వు చెప్పే న్యాయం? వాక్యానుసారమైన తీర్పు కాదు కదా అంటానికి సిద్ధంగా ఉన్నారు.
ఏది ఏమైనా యేసు ప్రభు వారిని ఒక పరీక్ష పెట్టారు. ఆ స్త్రీ చూస్తే వ్యభిచారంలో పట్టబడింది. మోషే మనకిచ్చిన ధర్మశాస్త్రం చూస్తే రాళ్ళు పెట్టి కొట్టాలి. రాళ్ళు పెట్టుకుని కొడితే దేవునిలో ప్రేమ లేదు. ఒకవేళ విడిచిపెట్టేద్దాం, పోన్లే పాపం, ఆమె ఏదో స్త్రీ కదా క్షమించేద్దాం అనుకుంటే ధర్మశాస్త్రం పాడు చేసాడు ఈయన. రెండు వైపులా పొదును పెట్టిన కత్తులతో వచ్చారు ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు. కొంతమంది అంతే కదా, ఒక పాపము చేసిన పురుషుడినో స్త్రీనో నోటికి వచ్చినట్టుగా ఆడిపోసుకోవటానికి మనలో ప్రతి ఒక్కరూ సిద్ధపడిపోతాం. అవునా కాదా? ఒక పాపములో పట్టబడినటువంటి వ్యక్తిని బజార్లోకి లాగి నానా రకముల దుర్భాషలు ఆడటం కంటే మించి నీ సెల్ ఫోన్లో 100 మందికి చెప్తావు ఆ వ్యక్తి గురించి, గుసగుసలాడతావు. క్షమాపణే లేదు నీలో, ప్రేమే లేదు నీలో. ఈ సంఘటన చూస్తే ప్రియులరా, యేసుప్రభు ఆలోచిస్తున్నాడు, ఓకే వీళ్ళు ఈ వ్యక్తిని పట్టుకొచ్చింది నన్ను విమర్శించడానికే, నేను ఎవరినో తెలుసుకోవటానికి, నా ప్రేమ ఎలాంటిదో, నేను ఎలా ట్యాకిల్ చేస్తాను ఈ ఈ ఈ జటిలమైన సమస్యని. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ స్త్రీని ఎలాగ రక్షిస్తాడు? కానీ పాపులను వెదకి రక్షించటానికి, నశించిన వారిని వెదకి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఆ మాట ఒక అక్షరమైన పుల్లైన పోదు. అందుకే నీకు నాకు రక్షణ దొరికింది. లేకపోతే మనం ఎక్కడో ఉండవలసిన వాళ్ళం ప్రియులారు. ఈ రోజున రక్షణ అనుభవిస్తున్నామంటే కారణం ఏంటి తెలిసిన? ఆయన నిన్ను నన్ను వెదకి రక్షించాడు. వెదకి ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. ఎక్కడో తీరనటువంటి లోతైన ప్రాంతాలకు వెళ్ళిపోయాం. అందనటువంటి దూరం వెళ్ళిపోయాం. దేవునికి అందనటువంటి దూరాలకు నువ్వు ప్రయాణం వెళ్ళిపోయావు. నిన్ను వెతికి వెతికి రక్షించాడు దేవుడు. దీనికి నీ కృతజ్ఞత ఈరోజున అడుగుతున్నాడు దేవుడు. నిన్ను ఎంతగా వెతికి రక్షించాను నేను. ఎక్కడో విగ్రహారాధనలో కొట్టుకుపోతూ ఉండగా, నోరు లేనటువంటి రాతి విగ్రహాలు మ్రొక్కుతూ ఉండగా, నేనే దేవుణ్ణి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా, నా అరచేతులు చెక్కుకున్నాను అని నిన్ను వెతికి రక్షించినటువంటి దేవుణ్ణి ఎంత కృతజ్ఞత కావాలి మనకి ప్రియులరా. ఈయన అంటున్నాడు, ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధుడు. క్రీస్తు ప్రభు ఎన్నడూ తప్పు చేయలేదు, చేయడు. ఆయనలో పాపము లేదు. నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు? ఆయన పాపము చేయడు, చేయజాలడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీవు కొలుస్తున్న యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధత ఖచ్చితంగా ఆయన ప్రేమ, జాలి, దయ. ఒకప్పుడు ఇలాగే జరిగింది. ఆదాము హవ్వలు పాపం చేశారు ఏదైనా తోటలో. వినాలి, ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపం చేశారు. పాపం చేస్తే మొదటి పురుషుడు, మొదటి స్త్రీ, ప్రపంచ మనుషులందరికీ తల్లి, తండ్రి మొదటి ఆదాము హవ్వ. పాపం చేస్తే దేవునికి తెలిసింది, అవును వీళ్ళు పాపం చేస్తారు, ఏం చేయాలి వీళ్ళని? వాళ్ళు సంహరిస్తే నరజాతి లేదు ప్రపంచానికి. ఆదాము ద్వారా వచ్చిన వాళ్ళం మనం అందరం, హవ్వ ద్వారా వచ్చిన వాళ్ళమే. వాళ్ళు చేసిన పాపములకు శిక్ష వేసి వాళ్ళకి మరణశిక్ష వేయగలడు, కానీ వేయలేదు దేవుడు. ఎందుకు తెలిసిన? ఆయన ప్రేమలో మార్పు లేదు. గమనించాలి, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన పాపమును ద్వేషించాడు కానీ పాపిని ప్రేమించాడు. ఇది వాస్తవం ప్రియులారా. ఆయన ఎల్లప్పుడూ, ఆయన క్యారెక్టర్ చూడండి మీరు, ఆయన పాపమును మాత్రమే ద్వేషించాడు కానీ ఆయన పాపిని ఎన్నడూ ద్వేషించలేదు. ఆదామును ద్వేషిస్తే పాపం చేశాడని, ఆజ్ఞను అతిక్రమిస్తే ఆదాము హవ్వలు ఇద్దరు పాపం చేశారు. ఒకరి మీద ఒకరు పెట్టుకున్నా ఇద్దరు పాపం చేశారు. ఇప్పుడు ఇద్దరిని చంపేయాలి ఆలోచించాడు. చంపితే నరజాతి లేదు ఇక భూమి మీద. ఏం చేద్దాం? అలాగని పర్లేదులే మీరు పాపం చేశారులే,
అలాగే ఉండండి, క్షమించేయాలి అనుకుంటే పాపమును ప్రియులరా సమర్థించే దేవుడు కాదు మన దేవుడు. ఏం చేశాడు వాళ్ళిద్దరిని? వాళ్ళ కొరకు ఒక పశువును వధించి అక్కడే రక్తాన్ని చిందించి, ప్రియులరా వాటి యొక్క చర్మమును ఒలిసి వారిద్దరి యొక్క సిగ్గును కప్పి వారిని ఏం చేశాడు తెలిసిన? ఏదైనా వనములో నుంచి గెట్ అవుట్ తోలిపడేశాడు. వారిని చంపలేదు, పాపమును చంపాడు, పాపమును పరిహరించాడు. వారిద్దరిని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేశాడు. అయినా నిద్రపోలేదు ఆయన. ఏం చేశాడు తెలిసిన? మరలా వారి పాపము నుంచి వారిని రక్షించడానికి ఆయనే నరావతారిగా వచ్చి వారి పాపముల నిమిత్తమై పరిహారము సిలువలో మరణించి. చూడండి యేసు ప్రభు వారి ప్రేమ ఎంతో. మనిషిని చంపడు ఆయన. పాపం చేసేవారని చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఒక్కడి మిగలడు. ఆయనలో ఉన్నది ప్రేమ, దయ, క్షమాపణ. ఈ 3 క్యారెక్టర్స్ ఎప్పుడు మారవు యేసు ప్రభులో నుంచి. ప్రపంచం మారినా, లోకములు మారిపోయినా, సంస్కృతి మారినా, భాషలు మారిపోయినా, మనుషులు మారిపోయినా, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన క్షమాపణ, ఆయన నీతి ఎన్నడూ మారదు ప్రియులారా. నిన్న నేడు నిరంతరము ఒకే రీతి ఉన్న దేవుడు. అందుకే మనము నిర్మూలము కాకున్న వారం అంటాడు. మనం ఎప్పుడో నిర్మూలం అయిపోవాలి. ఈ భూమి మీద మనం నీతిమంతులం కాదు, ఒక్కడ కూడా లేడు నీతిమంతుడు. నీ నీతి మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఒకవేళ నీతిపరుడు అయితే ఆ నీతి దేవుని ముందు పనికిరాదు. నేను చాలా నీతిమంతుడినండి, నేను ఎంతోమందికి సహాయం చేస్తున్నానండి, నా ఆదాయంలో 60%, 70% మరి గుళ్ళు గోపురాలు కట్టించి ఎంతోమందికి ధన సహాయం, ఆర్థిక సహాయం, వస్త్ర సహాయం చేస్తున్నానండి. కుదరదు. నీ నీతి మురికి గుడ్డలే దేవుని దృష్టిలో. నువ్వెంతటి వాడివైనా, హూఎవర్ యు ఆర్, నీ ప్రగల్భాలు, నీ యొక్క గర్వపు మాటలు, అహంకారమైన మనసు దేవుని దృష్టిలో పనికిరాదు. ప్రభు యొక్క నీతి ఎంత గొప్పది ప్రియులారా. ఆదాము హవ్వలను వాడు చంపలేదు యేసయ్య. వారిని రక్షించడానికి రక్తము చిందించి వారి పాపమును పరిహరించే వరకు కూడా ఆయన నిద్రపోలేదు. మరి ఇప్పుడు ఈ స్త్రీని చంపేస్తాడా? ప్రియులారా, ఈ స్త్రీని చంపటానికా యేసుప్రభు ఆలోచిస్తున్నాడు? కానీ శాస్త్రులు, పరిసయ్యులు దేవుని నీతిని ఒకసారి పరీక్ష చేస్తున్నారు. ఆయన ఎన్నడూ ఓడిపోడు. యేసయ్య ఎన్నడూ ఓడిపోడు. యేసుప్రభుకు ఓటమి లేదు. ఆయన జయించువాడై జయించి తిరిగి లేచి భూమిని అందు సమస్తమును జయించి తిరిగి లేచి వెళ్ళాడు. జయశాలి. మన ప్రభు పేరేంటి తెలిసిన? జయశాలి. మధ్య ఎవరో ఆయన పేరు పెట్టుకున్నాడు జయశాలి అని. కాదు, మనుషులుగా పేరు అక్కర్లేదు. మనుషుడు జయశాలి లేడు. కానీ యేసుతో పాటు మనము కూడా లోకమును, పాపమును, శరీరమును జయించగలిగిన శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. జయశాలిగా మన యేసు పేరు జయశాలి. మొట్టమొదటిగా శరీరమును జయించాడు. శరీరం చాలా ప్రమాదకరమైంది. అది జయించడం చాలా కష్టం. ఊరికి కబుర్లు చెప్పడం తప్ప నీ శరీరాన్ని జయించలేవు నీవు. అది దేవుని శక్తి నీలో ఉంటే తప్ప. ఏ మానవుడు తన శరీరమును, తన శరీర ఇచ్ఛలను, తన శరీర కోరికలను జయించే శక్తి సామర్థ్యాలు మానవునికి లేదు. దేవుని శక్తి నీలో ఉంటే తప్ప. ఆత్మపూర్ణులుగా, ఆత్మ నియమము అంటాడు పౌలు గారు. ప్రభువా, నా శరీరంలో ఆత్మ నియమం ఒకటి పెట్టావు, అదే జయించింది. అంతే తప్ప శరీర నియమంతో నేను ఎన్నడూ జయించలేను. గుర్తుపెట్టుకోండి, శరీరము ప్రమాదకరమైందని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆయన అంటాడు, ఈ శరీరం ప్రభు గాడిదా, దీన్ని తొక్కేయాలి. శరీరము గాడిదా, ఇది నీకు ఎదురు తిరుగుద్ది, నీ భక్తికి ఎదురు తిరుగుద్ది శరీరము. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అయిపోయింది. ఆత్మసిద్ధమే. ఎందుకని? అది దేవుడిచ్చింది. ఈ శరీరం భూమిలో నుంచి వచ్చింది, దేవుడిచ్చిందే కానీ భూమిలో నుంచి వచ్చింది. అది మొన్నే
కనుక మన్నైన నీ శరీరంతో చాలా ప్రమాదం అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో గమనించాలి ప్రియులారా. కనుక పాపములో పట్టబడిన స్త్రీని ఇప్పుడు శిక్షించాలా వద్దా? వ్యభిచారంలో పట్టబడింది, ధర్మశాస్త్రమేమో రాళ్ళు పెట్టి కొట్టేయమంటుంది. ప్రభు అంటాడు ప్రేమించాలి, క్షమించాలి. క్షమాపణ ఒక్కటే యేసు ప్రభువులో ఉన్న గొప్ప సంగతి. నీవు క్రైస్తవురాలు అయితే నీలో ఉన్న ఒకే ఒక లక్షణం క్షమించాలి. ఎవరిని క్షమించాలి? నిన్ను తిట్టిపోసేవారిని కూడా క్షమించాలి. చేయగలవా పని? ఆ పని చేయగలిగితే క్రైస్తవురాలు నువ్వు. గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వాక్యాన్ని. ప్రభువా, నేను డైరెక్ట్గా నా శత్రువుని క్షమించగలిగిన ఆ మనసు ఉన్నతమైన మనసు. అది చెప్పే నాకు కూడా లేదు. ఇప్పుడు అనుకుంటున్నారేమో, అబ్బో పాస్టర్ గారు పర్ఫెక్ట్ అండి. నో, నాకు మీలో ఉన్న చాలామందిలో ఉన్న మనసు నాలో లేదు. క్షమించలేండి. కానీ క్షమించగలిగితేనే దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండగలవు. ఇప్పుడు యేసుప్రభు వరకు పరీక్ష, క్షమించాలో వద్దా ఏమని తీసుకొని జుట్టు లాక్కుని పీక్కునట్టు వచ్చేసి నిలబెట్టి, ఇదిగో ఈమెను పట్టుకున్నాం ఇప్పుడు మేము. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆమెను ఎక్కడ నిలబెట్టారంట? మధ్య నిలవబెట్టి, సీక్రెట్గా రాలా, మధ్య తగుదునా అమ్మ అంటూ, ఈ ఒక్కటే పాపం చేసిందండి అయ్యా, మేమందరము నిర్దోషులమే, మేమందరము పవిత్రులమే, మాలో ఏ పాపము మాకు తెలియదయ్యా అన్నట్టుగా ఆ స్త్రీని పట్టుకుని ఏం చేశారు తెలిసిన? అక్కడ నిలబెట్టారు. యేసు ప్రభు అన్నాడు, ఆయన మామూలు దేవుడా? ప్రియులరా, మనుషుల యొక్క ఆరళ్లకు, మనుషుల యొక్క భయములకు, మనుషుల యొక్క మాటలకు భయపడే దేవుడు కాదు మన దేవుడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, చక్కని వాక్యం విన్నాం. ఆ సహోదరి ఎంత సిగ్గుపడుతూ సమాజంలో దోషిలాగా నిలబడి నీడలేని పరిస్థితుల్లో బూతులు తిడుతూ దూషిస్తూ ఆ పాపములో పట్టుబడిన స్త్రీని ధర్మశాస్త్రం తెలిసినటువంటి పెద్దలే ఆమెను చంపటానికి చూశారు. ప్రభువా, నిన్ను పరీక్షించడానికి చూశారు. నీ ప్రేమను మరొకసారి పరీక్ష చేశారు. నువ్వెన్నడూ ఓడిపోయే దేవుడు కాదు, మమ్మల్ని ఎన్నడూ శిక్షించే దేవుడు కాదు. మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము పట్టబడి ఉండగా నీ గొప్ప వాత్సల్యత, నీ కృప మమ్మల్ని ఎన్నడూ వెంటాడుచోలేవు. నన్ను ఎన్నడూ శిక్షించలేదు ప్రభువా. నీవు నన్ను శిక్షించటమే ప్రారంభిస్తే నేను ఇలాగ ఉండేవాడినా? ఏనాడో లోకం విడిచి వెళ్ళిపోయేవాడిని. ప్రభువా, ఈ ఆశీర్వాదాలు, ఈ ఆరోగ్యము, ఈ కుటుంబము, దేవుని పరిచర్య, దేవాలయము, నీ బలిపీఠం మనకు ఎక్కడ దొరికేది ప్రభువా? నేను నిన్ను శిక్షించినమ్మా, నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకమన్నావు. ఒకరోజు నన్ను క్షమించి నా పాపములన్నీ కడిగి వేశావు. ఒక మనిషిగా నిలబెట్టావు. అధికారులు త్రోసివేసిన, బంధువులు దూషించిన, స్నేహితులు వెలివేసిన నా జీవితాన్ని మరలానే వెలిగించావు. ఇక్కడ ఉన్న ఎంతోమంది జీవితాలు వెలిగించావు. ఎంతోమంది కృషించిపోతున్న జీవితాలను తిరిగి మరలా బ్రతికించావు. ఈమె పేరు తెలియదు కానీ అమ్మా అని పిలిచావు. ఆ పిలుపు తన హృదయాన్ని బ్రద్దలు చేసింది. ఆమె నిలబడలేకపోయింది. ప్రభు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ఒప్పుకుంది. ప్రభు, అప్పుడే ఆ క్షణంలోనే ఆ పాపాత్మని స్త్రీని క్షమించావు, పరిశుద్ధురాలుగా చేశావు. ఒక పాపిని పరిశుద్ధురాలుగా చేసే శక్తి నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉందో ప్రభు?
ఈ లోకములో పాపములను క్షమించే అధికారం నీకు తప్ప ఎవరికి ఉంది? ప్రభు ఎంతోమందిని క్షమిస్తున్నాను. మమ్మల్ని అందరిని మరొకసారి క్షమించు. ఇకను పాపము చేయకుమనే మాట మే జ్ఞాపకం చేసుకో. ఇకెన్నడూ పాపము జోలికి వెళ్ళకుండా, ఇకెన్నడూ లోకములోనికి వెళ్ళకుండా నీ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించమని విన్న వాక్యానికి ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.